అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులకి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సోమవారం వచ్చేసి హంసవాహనము, అలాగే సరస్వతి అమ్మవారు అనమాట. ఇంకా పల్లకి సేవ చేస్తున్నారు, అలాగే హారతి భజంత్రీలతో, అలాగే అమ్మవారి ఉత్సవాలు అయితే చేస్తున్నారు. ప్రతి చోట అమ్మవారికి ఉత్సవాలు అయితే చేస్తున్నారన్నమాట. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. పిల్లలకైతే సరస్వతి అమ్మవారి శ్లోకం నేర్పించండి ఫ్రెండ్స్, తప్పనిసరిగా. అమ్మవారి కటాక్షం ఎప్పుడు ఉంటుంది. అలాగే వచ్చేసి మనం చదువుతున్నాం రాస్తున్నాం అంటే ఇప్పుడు అమ్మవారి కటాక్షం అనమాట. ఇంకా అమ్మవారి కోసం చూడండి పల్లకి, అలాగే వచ్చేసి భక్తులు, పూజారులు, అలాగే లైటింగ్స్, అలాగే అమ్మవారి కోసం పూల సేవ, అలాగే ఇంకా భజంత్రీలు, అలాగే అమ్మవారి కోసం ఎంతోమంది నమస్కారం చేసుకుంటూ ఎంతో భక్తితో అమ్మవారి ప్రసాదం తీసుకుంటూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ, అలాగే భక్తుల కోసం అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ మన బిడ్డలు మనకి చదువు రావాలి, ఇంకా వచ్చేసి మంచి స్థాయిలో ఉండాలి, అంధకారంలోంచి వెలుగులోకి రావాలి అనేసి చాలామంది మనసులో అనుకుంటుంటారనమాట. అమ్మ కటాక్షం కోసము, అమ్మవారి కోసము జై శ్రీమాత్రే నమః, జై దుర్గా మాత, సరస్వతి దేవే నమః అలాగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చిన అమ్మవారి పేరు అలాగే కామెంట్ చేసేసేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.